బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ఉభయకర్తలుగా వ్యవహరించిన వెంపులూరు బాబురావు లక్ష్మి దంపతులు. సూరిశెట్టిపాలెం గ్రామంలో బ్రహ్మంగారి మఠంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి ఉభయదాతగా వ్యవహరించిన చిల్లకూరు దశరథ రామిరెడ్డి. అల్లిపురం ఏరూరు బీసీ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇంటింటికి ప్రచార కార్యక్రమం. హాజరైన గూడూరు ఇన్ఛార్జ్ పాశం సునీల్ కుమార్. కోట మండలంలో భారతీయ జనతా పార్టీ తలపెట్టిన ప్రజా పోరు యాత్ర. హాజరైన బీజేపీ కన్వీనర్ భైరప్ప. డీటెయిల్స్ చూస్తే మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు కొండాపురం సుధాకర్ స్వామి వారికి అర్చక బృందం మంత్రోచ్చరణ నడుమ అత్యంత వైభవంగా హోమాలను జరిపించారు. గ్రామం కరువు కాటకాల బారిన పడకుండా పాడి పంటలు పుష్కలంగా వృద్ధి చెందుతూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ శాంతి హోమాలను అమ్మవారి ఆలయంలో జరిపించేందుకు ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా భక్తులు ముందుకొచ్చి తమ పేర్లతో ఈ హోమాలు జరిపిస్తున్నారు. ఈ క్రమంలో విద్యానగర్ గ్రామానికి చెందిన వెంపులూరు బాబురావు లక్ష్మి దంపతులు ఉభయకర్తలుగా హోమంలో కూర్చున్నారు. హోమాల అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ హోమాల్లో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, అల్లం రమణయ్య, ఆవుల సుబ్బయ్య, రాయపు సుబ్రహ్మణ్యం, బాక విజయభాస్కర్ రెడ్డి, పన్నగ సాయి, సుధాకర్ స్వామి, మేజూరు మల్లికార్జునరావు, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల కంచిలో ఈ రోజు ప్రారంభమవుతున్నాయి. మామూలు రోజు కాదు. అమ్మవారికి లలితాదేవి బ్రహ్మోత్సవాల ప్రారంభ 3 సంవత్సరాలకు ముందు మనం అక్కడ ఇంచుమించు 875 మంది జతలు కూర్చొని సత్యనారాయణ శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా తిరగండి చెప్పే మా అక్క వాళ్ళ మధ్యలో పట్టుకోకండి, అట్ట ఎవరన్నా పట్టుకోండి. అతిశయ ఆనుకూల్యత శుభఫలావాప్తిరస్తు. యాదవేదసే సునవామసో మరామీయతోయతే సునరసిదర భవతోకాన దుర్గాదివర్షే అగ్నే అగ్నివన్ మనసా గుణాస్మాకం భోజనోద్దుస్తామిద ప్రాసవిహీన సగరేణ బృహత్సాక్షత్రుద్వృష్ట్రియం నిశ్చవోజ్యస్తవిదన్ముగ్రవీరాం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమితం వాతేన సగరేణ రక్ష. ఎవరైనా కూడా సరే వాళ్ళు చెప్పినట్టు నేనేం చేశాను, నేను చేసి వాళ్ళని తీసుకోమని ఖచ్చితంగా అమ్మ అన్నోళ్ళు ప్రవేశం చేస్తారు. నేను చెప్పేది పలకండి అందరూ కూడా. ఇదిగో రక్ష అందరూ పెట్టు. ఈ పిల్ల లేదమ్మా పట్టు నాన్నడా మీరు అమ్మా మీరు రాండి అమ్మ నీ అంత పెద్దగా ఉండమ్మా వాళ్ళ పిల్లలు రాయండి. నమస్తే దక్షిణాగ్నయే నమ ఆహవనీయాయ మహావేద్యై నమో నమః. ఖాండద్వయో ఉపపాద్యాయ ప్రజ్ఞాం చెప్పండి. అస్మాకం చెప్పేసి కొంచెం వెనక్కి జరిగి స్వాగత పర్యంతం
అందరూ కూడా 3 ప్రదక్షిణాలు చేయండి. పూర్ణాహుతికి ఎవరన్నా ఈ విధంగా ప్రతి నెల కూడా జరుగుతుంది. లలిత హోమం, నవగ్రహ లక్ష్మీ హోమం. ప్రతి ఒక్కరూ వీలున్నంత వరకు పాల్గొనండి. ఎర్ర రవిక, ఎందుకు కలిగిన సుగంధ ద్రవ్యాలు, యాలకులు, లవంగాలు. సకలదేవీ దేవతాభ్యో నమః. దివ్య కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి. అందరూ కూడా చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళ. ఓం శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమనావర్ధయంతే శతమనంతం భవతి శతేంద్రియ ఆయుష్యేంద్రియం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. శ్రీ 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 మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దుర్గా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి ప్రసాద సిద్ధి ద్వారా అన్యోన్య దాంపత్యాభివృద్ధిరస్తు. నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మరుత ఏనావర్ధయంతి దీర్ఘమాయుః. సకల రాజమ్మ ఆచంద్ర తారా ప్రోక్షణ నేర్చుకోండి అందరూ. నీళ్ళమ్మా నీళ్ళు తెచ్చుకోవాలా మాతాకి జై, కోటమ్మ తల్లి మహాదేవికి జై. భక్తులందరికీ కూడా ఇది మాఘ పూర్ణిమ. ఈరోజు మహాపర్వదిన సందర్భముగా కోట గ్రామ వాస్తవ్యులు శ్రీ బాబురావు గారు దంపతుల చేత ఆలయ ధర్మకర్త శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఈరోజు ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, పరివార దేవతా సహిత లలితా హోమం మరియు పూర్ణాహుతి హోమములు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. ఇలా ప్రతి మాసము కూడా పౌర్ణమి రోజు లలితా హోమం చేయాలని ధర్మకర్త గారి సంకల్పం మేరకు అమ్మవారి ఆజ్ఞతో గత నెల నుంచి కూడా ప్రారంభమై దిగ్విజయంగా 2వ పౌర్ణమి మాఘ పౌర్ణమితో ఈరోజు పూర్తి చేసుకున్నాము. ఇలాగే వచ్చేటువంటి నెల పాల్గొన మాసం శుద్ధ పూర్ణిమ 24వ తేదీ 3వ నెల 2024వ సంవత్సరం ఆదివారం వస్తున్నది ఈ పూర్ణిమ. ఆ రోజు శ్రీ రాజ్య సరస్వతి గారు ఉభయకర్తలుగా ఈ లలితా హోమానికి వ్యవహరించనున్నారు. ఇదే విధంగా ప్రతి నెల కూడా ప్రతి మాసము పౌర్ణమి రోజు మన సహకుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మరియు లోక కళ్యాణార్థం లోకమంతా కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కరువు కాటకాలు ఇటువంటివంతా కూడా లేకుండా శాంతియుతంగా ఉండాలనేటువంటి సంకల్పంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఈ విధంగా చేద్దాం అని చెప్పనేసి సంకల్పించి అమ్మవారి ఆజ్ఞతో దిగ్విజయంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఈ ప్రాంగణంలో ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయంగా ఒకంత అనుకుంటే 4 ఇంతలుగా జరుగుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే అమ్మవారి అత్యంత శక్తిమంతులు ఇక్కడ. భక్తుల పాలిటి కొంగు బంగారుగా వెలసినటువంటి ఇంతమంది పరివార దేవతలతో కూడా వెలసినటువంటి ఇంత ప్రాంగణము కానీ ఇన్ని దేవాలయాల సమూహం కానీ దగ్గరగా ఇక్కడ ఎక్కడా కూడా మనకు అందుబాటులో కూడా లేదు. మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్ర స్వామి, భవానీ శంకర స్వామి, వైష్ణవి దుర్గా, గంగమ్మ తల్లి ఇంతమంది సమక్షంలో మాతమ్మ, పోతురాజు ఇంతమంది సమక్షంలో వెలసి భక్తుల కోరినటువంటి కోరికలంతా కూడా నెరవేరుస్తూ కొంగు బంగారుగా అలరారుతున్నటువంటి ఆలయ ప్రాంగణములో ఇటువంటి మహా విశేషమైనటువంటి ప్రాంగణములో
కొత్తగా కాళీయమర్దనం దృశ్యం ఇక్కడ రూపొందించబడింది. సుమారు 2 లక్షల రూపాయలకు పైన వ్యయంతో. కాబట్టి ఇంతమంది దేవతలు ఉన్నటువంటి ఈ ప్రాంగణం అత్యంత వైభవోపేతంగా అలరారుతూ ఇంకా ఇంకా దినదిన ప్రవర్ధమానంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా రోజు కూడా 360 రోజులు ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ జరుగుతూ, అలాగే ప్రతి శుక్రవారం కూడా గత 3 సంవత్సరాల నుంచి రోజు ఆ ప్రతి శుక్రవారం అమ్మవారికి అన్నదానం, అమ్మవారికి నివేదన చేసి అన్న సంతర్పణలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అతి తక్కువ వెచ్చించి ఎక్కువ ఫలితాన్ని పొందేటువంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ అన్న. ఈ ఆలయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా దినదిన ప్రవర్ధమానంగా జరుగుతూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశిస్తూ సెలవు. జై మాత్రే నమః. తిరుపతి జిల్లా కోట మండలం వంజివాక పంచాయతీ పరిధిలోని సూరిశెట్టిపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ బ్రహ్మంగారి మఠంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులు ఆలయంలో భజనలు చేశారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి చిల్లకూరు దశరథ రామిరెడ్డి ఉభయదాతగా వ్యవహరించారు. ఈ మేరకు ఆలయానికి వచ్చిన దశరథ రామిరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు దశరథ రామిరెడ్డికి అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో పాల్గొని భక్తులను అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో వంజివాక ఎంపీటీసీ సభ్యురాలు ఎంబేటి శశి, పుచ్చలపల్లి గ్రామ ఉప సర్పంచ్ ముమ్మడి రవీంద్ర, వంజివాక సర్పంచ్ పాముల అంకమ్మ, ఆవుల సురేష్ గ్రామస్తులు పాల్గొన్నారు. బడ్జెట్ పెట్టుకోవాలి ఆయన మీ పెద్దలు స్టూడెంట్స్ బడ్జెట్
భారతీయ జనతా పార్టీ తలపెట్టిన ప్రజా పోరు యాత్రను తిరుపతి జిల్లా కోట మండలం నుండి ఆ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన నాయకులు ప్రజా పోరు యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా బీజేపీ కన్వీనర్ భైరప్ప మీడియాతో మాట్లాడుతూ ప్రజా పోరు యాత్రను ఈ నెల 23వ తేదీ నుండి 29 వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశాల మేరకు సాగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని సంక్షేమ పథకాలు జరుగుతున్నాయని, అయితే ప్రజలకు అందుతున్నాయా లేదా తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. కేంద్ర పథకాలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్టిక్కర్లు వేసుకుని ప్రజలకు వైకాపా ప్రభుత్వం ఇస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా అధ్యక్షులు వేమారెడ్డి, సురేందర్ రెడ్డి, గాలి ప్రకాశం నాయుడు, కోట మండల పార్టీ అధ్యక్షుడు సారంగం రమేష్ బాబు, మహిళా మోర్చా అధ్యక్షురాలు గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మరియు అదేవిధంగా ప్రజాపోరు కోకన్నారు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులు రమేష్ అన్న గారు, అదేవిధంగా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గారు, అదేవిధంగా మహిళా మోర్చా నాయకురాలు మంగమ్మ గారు, అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం 23వ తేదీ నుంచి నిన్నటి నుంచి 29 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఈ యొక్క ప్రజాపోరు 2 యాత్ర కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరొకసారి బీజేపీ సర్కారు కేంద్రంలో మరొకసారి ఆంధ్రాలో ఒక్కసారి అనేటువంటి ఒక విజయ సంకల్పంతో ఈరోజు ప్రతి గ్రామానికి కూడా బీజేపీ యొక్క ప్రజాపూర యాత్ర రథం అనేది వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఈరోజు 200 పథకాల పైగా నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం ఆయన యొక్క ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కావచ్చు, అదేవిధంగా ఈ ప్రధానమంత్రి జీవన కళ్యాణ్ యోజన కావచ్చు, అనేక రకాల కోవిడ్ వ్యాక్సిన్ కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన సంక్షేమ పథకాలు ఈరోజు భారత ప్రజలకు అందించినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పని తెలియజేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంకి వచ్చేటప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్గా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు లేనిదే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితి కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వారి యొక్క స్టిక్కర్లు వేసుకొని కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా చేసినట్టుగా వారు ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. కానీ దీని అంతా కూడా ప్రజలకు వివరిస్తాం, ఖచ్చితంగా కూడా ప్రజల్లో ఎండగడతాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాల్ని ప్రజలకు వివరించి రానున్నటువంటి 2024 ఇంకొక నెల రోజుల్లో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరొకసారి బీజేపీ సర్కార్ కేంద్రంలో రావడం అనేది తథ్యం కాబట్టి 370 సీట్లు పైగా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేది ఏర్పడడానికి సన్నాహం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా వారిని ప్రజలందరూ కూడా కోరడానికి, ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఆకర్షించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని జాతీయ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అందరం కూడా బీజేపీ పార్టీ నాయకులు అందరం కూడా కార్యకర్తలు, నాయకులు, బూత్ కేంద్ర నాయకులు, శక్తి కేంద్ర ప్రముఖులు అందరం కూడా సమిష్టిగా కూడా పనిచేసి
ఈ యొక్క సంకల్ప యాత్రని ఖచ్చితంగా కూడా మేము విజయవంతం చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా గూడూరు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు గూడూరులో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి. ఈ యొక్క కోట ప్రాంతం కావచ్చు, గూడూరులో ఈ యొక్క మున్సిపల్ వైస్ చైర్మన్ గెలుచుకోవడం కావచ్చు, కోటలో అనేక రకాల కూడా భారతీయ జనతా పార్టీకి విజయాలు అందించినటువంటి చరిత్ర కోట ప్రజలకి, గూడూరు నియోజకవర్గానికి ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా నేను చేతులు జోడించి ఈ యొక్క కోరేది ఏంటంటే ఒక్కసారి ప్రత్యామ్నాయం అవసరం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి రెండు పార్టీలు పూర్తిగా కూడా ప్రజలను దోచుకుంటున్నాయి. ఆ రోజుటికి నేను స్థానికుల్ని, నాదే అభివృద్ధి అని చెప్పని అనే పేరుతో ముందుకు వస్తున్నారు. స్థానికులుగా అనేది ప్రజల మనసుల్లో, ప్రజల యొక్క మనసులో అభివృద్ధిని చూపించాలి కానీ నియోజకవర్గంలో ఊరికే నేను స్థానికులని చెప్పుకుంటే కుదరదు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే అయితే అభివృద్ధి అసలు నాదే పూర్తిగా అంటున్నాడు. ఆయన చేసినటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా సరే, హాస్పిటల్ కావచ్చు, మార్కెట్ కావచ్చు, అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే ఈరోజు గూడూరు నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఒక అవకాశం భారతీయ జనతా పార్టీకి గూడూరు నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఉంటేనే మిగతా ఉన్నటువంటి అధికార పక్షం కావచ్చు, మిగతా ఉన్నటువంటి ప్రత్యామ్నాయ పార్టీలు కావచ్చు మాట అంటాయి. ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి వివేకవంతులు. ఈరోజు నరేంద్ర మోడీ గారంటే తెలియనటువంటి వారు ఎవరు లేరు. కాబట్టి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క అవకాశం బీజేపీకి మీరు గూడూరు నియోజకవర్గంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆ అవకాశం ఇస్తారని చెప్పని మీ అందరం కూడా విజ్ఞప్తి చేసి కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వ నిబంధన అతిక్రమించి వైకాపా నాయకులు అక్రమంగా ఇసుకను తవ్వేసి సొమ్ము చేసుకుంటూ ఉన్నారని తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలోని ఇసుక రీచ్ వద్ద మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమక్షంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ ఇసుక రీచ్ లో చేపడుతున్న అక్రమ తవ్వకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మెట్టు గ్రామంలోని ఇసుక రీచ్ లో ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తరలిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే వీటన్నింటికీ అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఆయన వెంట కోట, వాకాడు, చిట్టమూరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దలి సర్వోత్తం రెడ్డి, కిషోర్ నాయుడు, ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు జలీల్ అహ్మద్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీగా ఈ 18 సీట్లు పైతలుక ఆల్రెడీ రిలీజ్ చేశారు. వాటిల్లో మొట్టమొదటి పేరు నారాయణ గారు, రెండో పేరు మన సునీల్ కుమార్ గారి పేరు. ఆలోచించండి. దీనికి 6 నెలల ముందు నేను, కిషోర్ అందరం వెళ్ళాం. పార్టీ అధ్యక్షులు విజయవాడలో కూర్చుంటే మాకు క్లియర్ గా చెప్పారు. కానీ ఇక్కడ వైసీపీ నాయకులైతే ఏమి, వైసీపీ చేసే వాళ్ళు అయితే ఏమి, ఐపాక్ ఏమి చేయలేమే. సునీల్ కుమార్ అదేమో సుమారు అన్నకు రాదు, వేరే వాళ్ళ కోసం టికెట్. మేము ఆ రోజే చెప్పాం క్లియర్ గా, ఇది సుమారుకు మాత్రమే రాయించారు. ఓసీలు కూడా కాకంటే ముందు చంద్రబాబు నాయుడు నోటి ద్వారా వచ్చిందో మాట సునీల్ కుమార్. దీన్ని బట్టి ఆలోచించండి మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నాము. కాబట్టి ఇంకా మనకు కొద్దిగానే టైం ఉంది, ఇంకా కష్టపడి పనిచేయాలి. మనం ఆయన్ని అత్యధిక మెజార్టీ, మన కిషోర్ చెప్పినట్టు అత్యధిక మెజార్టీతో గెలపాల, అదే మన అవసరం. కాబట్టి ఈ 2 నెలలు అందరూ కష్టపడి పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు మన అపరేట్ గా ఇసుక గురించి ఇప్పుడు ఆల్రెడీ కిషోర్ చెప్పాడు. ఇసుకే అన్ని ఖనిజాలు దోయేస్తున్నారు, ప్రతిరోజు పేపర్లో వస్తున్నాయి. ప్రతిరోజు ఏం ఎమ్మెల్యే ఎంత తింటున్నాడు, ఏ మినిస్టర్ ఎంత తింటున్నాడు, ఏ సీఎం కి ఎంత పోతుంది, ప్రతి ఒక్కటి ఈ రోజు ప్రతి ఒక్కటి దోచేయడమే. ఈ డబ్బు అంతా ఏడకపోతుందో తెలియదు, లిక్కర్ లో డబ్బు ఏడకపోతుందో తెలియదు. అసలు ఆయన బటన్ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేనలు పవన్ కళ్యాణ్ గారు మన గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా అన్న పాసల్ కుమార్ గారిని టికెట్ కన్ఫర్మ్ చేసిన దానికి ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళ పని హైకమాండ్ పని అయితే అయిపోయింది, కన్ఫర్మ్ చేశారు టికెట్ ఏమో. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ చెప్పేది, చేసే వ్యక్తి, పబ్లిక్ లో ఉండే వ్యక్తి పాసం సునీల్ కుమార్ గారు. ఇప్పుడు మీరంతా మీ బాధ్యత, ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉందని అందరూ గుర్తెరగాలని ఈ సందర్భంగా ఉంటున్నాను. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇసుక గురించి. రాష్ట్రం మొత్తం మీద ప్రకృతి వనరుల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఈ 5 సంవత్సరాలుగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖతర్ చేసి చూడండి.
దాదాపు 20 అడుగులు 30 గోతులు చేసి నదిని సర్వనాశనం చేశారు. వర్షం వస్తే ఈ లోతు ఎంత దూరం తెలియదు. ఇకే ఎంత ఈ నదిలో పడి చనిపోయారు, ఈ గుంటల్లో పడి చనిపోయారు. వీళ్ళు ప్రతి ఒక్కరు గమనించాలి. అదే విధంగా ఈ రోజు ఈ నీళ్లు నెక్స్ట్ మండలంలో కొత్తపాలెం జరుగు మళ్ళీ ఆ పొలాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఇక్కడ ఈ మెట్టు రీచ్ ఆయన పేరు జయప్రకాష్ పవర్ విండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చారు. ఈ యొక్క టు రీచ్ ఈయనకి ఆల్రెడీ ఒకటి 2020కి అయిపోయింది, అంటే ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పారు. రెండోసారి ఎక్స్టెన్షన్ తీసుకున్నాడు, అప్పుడు కూడా అయిపోయింది టైం. అయినా హెచ్చేచ్గా మొత్తం నది అంతా కూడా మొత్తం స్వర్ణముఖి అంత తవ్వేసేటువంటి కార్యక్రమం ఒకసారి చూస్తున్నాం. మీరు కళ్ళు మూసుకున్నారు, మైండ్ వాళ్ళు కళ్ళు మూసుకున్నారా, స్థానికులు కళ్ళు మూసుకున్నారని అడుగు. ఎందువల్లంటే గతంలో ఒక ట్యాక్స్ తీసుకునే స్టేషన్ లో పెట్టి ఫైన్ వేసేటువంటి మీరు ఈరోజు ఈ కోట్ల దోపిడీ మీకు కనబడలే కలెక్టర్ గారిని అడుగుతున్నా. జిల్లా కలెక్టర్ ఈ కలెక్టర్ గారు కొత్తగా వచ్చారైనా, ఇంత కలెక్టర్ గారు ఇంతకు ముందు కలెక్టర్ చెప్తున్నా, ఇప్పుడు ఈయన కూడా తెలియజేస్తున్నా. ఒక్కసారి మీకు నిజంగా కళ్ళు ఒకసారి చూడండి. ప్రజాధనం ప్రజా సంపద ఏ విధంగా లూటి అవుతుందో ఒక్కసారి దీన్ని చూస్తే మీకు అర్థం చెప్పి నేను తెలియజేస్తాను. అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులు మహామాయి పోయి 1 నిమిషం నీళ్లు తీసుకొచ్చామని చెప్పారు. గతంలో టీఎంసీ నీళ్ళు తీసుకు చంద్రబాబు కాలుపుదంతా కూడా ఆ 1 టీఎంసీ నీళ్లు తీసుకుని వస్తే ఇప్పుడు ఆపేయమన్నారు. ఎందుకంటే ఇంక నెల నోటిఫికేషన్ ఇంకా నెల రోజు ఉంది, ఈ ఇసుకెత్తుకోవాలి కదా, అందుకని వచ్చేట ఆపే. ఈ రోజు మొత్తం రైతులంతా వాళ్ళ ఎడరయ్యే పరిస్థితి కారణం ఈ నాయకులు అని చెప్పి చేస్తున్నా. కేవలం ఈ డబ్బును దోచుకునే ప్రక్రియలో ఈ రోజు మా గూడూరు రైతులందరూ కూడా తీరని అన్యాయం చేసి నీళ్లను ఉన్న చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ గూడూరు డివిజన్ ఉందని నేను తెలియజేస్తాను. అలాగే ముఖ్యంగా కాపలా కానీ ఉద్యోగ మళ్ళీ పోలీసులు కాపలాయానికి ఇక్కడ పోలీసు కాపలా, మనుషులు చచ్చిపోతే మధ్యస్థాలు నేను అడుగుతున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ దోపిడీ ఈ రోజు కాదు, 4 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఏమన్నట్టే అక్రమ కేసులు లేకపోతే పోలీసు బెదిరింపులు. బెదిరిస్తారా మీరు చెప్పండి? మేమే లీజ్ అయిపోయింది, దీనికి అయిపోయింది, అయిపోయినా కూడా ఇంకా ఎత్తుకునేందుకు ఎందుకు సహకరిస్తున్నాం? ఈ రోజు మేము వేసిన రోడ్లు అల్లాడిపోతున్నాయి, పగిలిపోయినాయి. గ్రామానికి ఆపక్కి పక్క తారు రోడ్లు వేసి పెట్టుంటే ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఈ ఇసుక కోసం ఇసుక దోపుసం మా యొక్క రోడ్లన్నీ చంద్రవంద చేసే పరిస్థితి. ఎన్ని కోట్ల ఆదాయం ఆ రోడ్లు ఏమైనా పరిచారా? అదేమో నీళ్లు చదువుతారు వాటిపైన ఇంకా లోతుకు పంపి. కాబట్టి మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాష్ట్రం మొత్తం మీద ఈ రోజు తెలుగుదేశం పార్టీ దీనిపైన పోరాడితే సుప్రీంకోర్టులో అయ్యేది ఇష్టం ఇక్కడే కోట్లు దోచేశారు, ఇది వాస్తవం అని సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పి ఇవన్నీ అంటే వైసీపీ దొరలు ఆపకుండా రౌడీజంతో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ సందర్భంగా పార్టీలోని పెద్దలందరికీ పాషం సునీల్ కుమార్ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. పాషం సునీల్ కుమార్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తనదైన శైలిలో ప్రచారం చేయడం, ఇటీవల నారా లోకేష్ నియోజకవర్గంలో చేసిన యువగలం పాదయాత్ర, తెలుగుదేశం చైతన్య రథయాత్ర వంటి పలు కార్యక్రమాల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ టీడీపీ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలో వైసీపీకి వచ్చిన మెజార్టీ కంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి మరింత మెజార్టీ తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. మాట చెప్తే మాటకి కట్టుబడి ఈరోజు నాకు టికెట్ విషయం అన్ని విధాలా సహకరించినటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లాగే మా నాయకులు అచ్చెన్నాయుడు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా రాష్ట్ర కమిటీకి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే బాలయ్య బాబు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తల్లి మా బాబు గారి సతీమణి భువనేశ్వరమ్మ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నా గూడూరు నియోజకవర్గం మా 6 మంది పార్టీ అధ్యక్షులకు, అలాగే రాష్ట్ర కమిటీ వాళ్ళకి, జిల్లా కమిటీ వాళ్ళకి, అలాగే మా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పటి వరకు కూడా నన్ను కాపాడుకుంటూ నా వెంట ఉంటూ ఇన్ని కష్టాలు అయినా ఎదుర్కొని ఎన్ని కేసులైనా పెట్టించుకొని ఈ రోజు వరకు నా వెంటనే మా నియోజకవర్గంలో అన్ని మండలాలు, టౌన్ నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే
మా గూడూరు ప్రజల ఆకాంక్ష ఏంటంటే మా గూడూరుని తీసుకుని నెల్లూరు జిల్లాలో కలపాలి. ఫస్ట్ అదే మాట మీద బాబు గారిని మేము అభ్యర్థిస్తున్నాం. ఖచ్చితంగా మా గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మేము గ్రామాలకు వెళ్తుంటే కొన్ని ఇష్యూస్ చెప్తూ ఉన్నారు. అయ్యా అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్లు ఇవి, అలాగే అప్పుడెప్పుడో బాబు గారు కట్టిన ఇల్లు ఇవి బిల్లులు ఇంకా రాలేదని చెప్పి కొంతమంది అంటున్నారు. వాళ్ళందరూ కూడా రేపు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అవ్వడం ఖాయం, బాబు గారు ముఖ్యమంత్రిగా అవ్వడం ఖాయం. అలాగే పవన్ కళ్యాణ్ బాబు గారు కలిసి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం ఖాయం. ఖచ్చితంగా ఆ ఇళ్లు ఏవైతే బిల్లు రాలేదో అవన్నీ కూడా 5-6 నెలల్లో ఆ బిల్లుని కూడా ఇప్పిస్తామని చెప్పి బాబు గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పి మా నాయకులందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే మా గ్రామ పార్టీ నాయకులందరూ కూడా మీ గ్రామాల్లో ప్రజలకి ఏ వాగ్దానాలు చేశారో, ఏ పనులు చేస్తారని మీరు ప్రజలకు చెప్పారో అవన్నీ కూడా తూచే తప్పకుండా బాబు గారితో, అలాగే మా నాయకుడు లోకేష్ బాబు గారితో మాట్లాడి ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి ఈ యొక్క కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి ప్లస్ సంక్షేమం కలిసి దాదాపు 2,000 కోట్లు ఈ నియోజకవర్గంలో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నా. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్స్ దాదాపు 9 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్లు ఈ రోజు బాబు గారు ఈ గూడూరు కాన్స్టిట్యున్సీకి ఇచ్చారని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇన్ని రోజులు నన్ను ఆదరించి నా పేద ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అందరూ కూడా చేతి దండం పెడుతున్నాను. ఇప్పుడుదా కూడా నన్ను కాపాడింది ఆ వర్గాలే అని చెప్పి నేను చెప్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో పెద్ద కుటుంబాలు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి, నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి, పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కుటుంబానికి, అలాగే పెద్దలు భీమారెడ్డి సుందరరామరెడ్డి గారి కుటుంబాలకి, అలాగే పేర్నేటి కుటుంబాలకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దల కుటుంబాలందరూ కూడా వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు పైనుంచి నాకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ, ఖచ్చితంగా నా పైన నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు గారు టికెట్ ఇచ్చినందుకు వాళ్ళకి పాదాభివందనం తెలియజేస్తూ నా పైన వచ్చే నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయను. ఖచ్చితంగా పేద ప్రజల కోసం పనిచేస్తాను, పేదలతోనే పనిచేస్తాను. నా కాన్స్టిట్యున్సీకి అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు మాఘ పౌర్ణమి సందర్భంగా విజయదుర్గ అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ఆదిదేవత ప్రత్యధి దేవత సహిత మహానవరణ హోమం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि श्रीं क्लीं सौः दुर्गे स्मृता सवेदिमसे शुजन्तु स्वस्ति स्मृता मदमते विषमां ददासि महङ्गतन्त्रम् आखे करस्थित कनीनिकपक्ष्मनेत्रम् भूत्ये भवेन् मम कुजङ्गसयाङ्गनाय ओम श्री स्वाहा ओम श्रीं ह्रीं क्लीं महालक्ष्मीये ये सर्वसौभाग्यं दे मे स्वाहा महालक्ष्मीये ये सर्वसौभाग्यं दे मे स्वाहा सृष्टि स्थिति प्रलयकेलिषु संस्थिताये तस्यै नमस्त्रिभुवनैक गुरोस्तरुण्ये ओम श्री स्वाहा ओम निरंजनाय विद्महे निराभासाय धीमहि स्वस्तिर्मानुषेभ्यः ओत्थं जगातभेषजो शन्नो अस्मद्यपदे शञ्चतुष्पदे ओम शान्ति 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 स्वाहा अमृतकलशहस्ताय सर्वाभय विनाशाय सर्वरोग निवारणाय त्रैलोक्यपतये त्रैलोक्यविदात्रे श्री महाविष्णु स्वरूप श्री धन्वन्तरी स्वरूप श्री 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 औषध चक्र नारायणाय स्वाहा औषध चक्र नारायण नमः ओम ज्ञानानंदमय ऐं ह्रीं श्रीं ऐं क्लीं
सद्रीं ह्रीं क्लीं चापिन्ये नमः पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं सद्रीं ह्रीं क्लीं पासिन्ये नमः पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं सद्रीं ह्रीं क्लीं अंकुशिन्ये नमः पूजयामि तर्पयामि नमः ऐं ह्रीं श्रीं ऐं क्लीं सद्रीं ह्रीं क्लीं महाभकमालिन्ये नमः पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं सद्रीं ह्रीं क्लीं सर्वसिद्धिप्रदचक्रस्वामिन्ये नमः पूजयामि तर्पयामि नमः स्वाहा समुषद्धिराय स्वाहा सर्वेन्द्रजत्रं चरं नमस्मै चित्रक्षत्रचित्रतमं योधा सर्वजनानां पवित्रमत्यग्रेवं स्वाहा ब्रह्मणे स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं स्वाहा श्री रामचंद्र ऋषि हनुमान बलवान देवता मम समस्त रोग प्रशमनार्थम आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम समस्त पाप क्षयार्थम श्री सीतारामचंद्र प्रीत्यर्थम हनुमत बलवान स्तोत्र हवनाख्य कर्म सप्तते अग्ने समिध सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयोनीना पुनस्व हृदयेन स्वाहा अग्नये सप्तहोत्रायै नमः आहुतिमुत्तमान् जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति स्वाहा सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तदिशेनानि पूज्यता शुभलाभाप्तिरस्तु अनेता सपालि महागावयं भूतं ब्रह्म प्रेमहे इन्द्रस्तु नित्यधामां प्रातु प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे अव्यवाहन आयुष्यं तेजः आरोग्यं ऐश्वर्यं श्रियं बलं देहि मे अव्यवाहन వీళ్ళంతా ఇరుకులు ఇదంతా మన టీడీపీకి సాలిడ్ ఓకే ఓకే వెనకే చేస్తుంది బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు పంచాయతీ అల్లిపురం ఏరూరు బీసీ కాలనీలో ప్రజలను కలిసి రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలన గురించి తెలియజేస్తూ బాబు గారి సూపర్ 6 పథకాల గురించి టీడీపీ గూడూరు ఇన్ఛార్జ్ పర్సన్ సునీల్ కుమార్ వివరించారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలో 8,41,23,000 అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని తెలిపారు. గ్రామంలో సుమారుగా 2,48 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు వేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, ఏరూరు పంచాయతీ చెందిన నాయకులు పూడిపర్తి ప్రవీణ్ రెడ్డి, దయానంద రెడ్డి, ఉడతా శ్రీనివాసులు, రాజయ్య, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు సన్నారెడ్డి, వెంకటరమణారెడ్డి, భాస్కర్ రెడ్డి, నేలటూరు చిరంజీవి, అన్న మునిశేఖర్ గౌడ్, మూగ శంకరయ్య పాల్గొన్నారు. సంజయ్ తల్లి అందరూ చెప్పండి అమ్మా. అందరూ చెప్తాం, మేము చేసేది అదే. ఓకే ఓకే తల్లి.
మా సాయం చేయమ్మా సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు గారు మర్చిపో సాయం తల్లి సాయం చేయండి తల్లి సైకిల్ గుర్తు మర్చిపోకండి మేస్త్రి ఓకే మేస్త్రి కూలివాడ మేస్త్రి మనం లోన్ చేసాము ఇల్లు మర్చిపోండి తల్లి ఉంటామ్మా నేను సునీల్ కుమార్ అమ్మా ఈ రోడ్లు అన్నీ ఇచ్చింది నేను ఎప్పుడు గుర్తుంది కదా సాయం చేయి ఏంటమ్మా ఇది ఆధార్ కార్డు నేను ఒక్కడే ఉండింది భార్య ఎవరు చచ్చిపోయింది వయసు ఎంత నీకా నేను చదువుకోలేదు ఇంట్లో చావు నాకు ఒక్కడైనా భార్య కూడా తినిపింది ప్రకారం అంటే తక్కువ వేస్తారు సార్ ఎంత చేశారు 48 వేసాను అయ్యో 60 చిల్లర పైన పెన్షన్ ఎవరు లేరు ఉండే పెట్టే ఒక పని చేయి ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నీకు రాదు అర్థమైందా రేపు గవర్నమెంట్ ఇస్తే నెల నేను ఇస్తా డబ్బులు నీకు నేను ఇస్తా ఓకేనా నేను ఇస్తా మాటగానే ఉంటది అబ్బాయి ఉన్నాడు సరేనా పేరు రాసి ఎలక్షన్ తర్వాత నేను ఇస్తాలే ఉన్నదాకా నేను డబ్బులు ఇస్తాను ఒక్కడే కాబట్టి నేను ఇస్తాలే పెద్దనా వస్తానని చెప్పి ప్రకటించడం నిజంగా ఒక సంచలనం ఈ డివిజన్లో ముఖ్యంగా మా గూడూరు నియోజకవర్గంలో రేపు పెద్దలు వేమిరెడ్డి గారు చేరేటప్పుడు చాలామంది ఈ మన తెలుగుదేశం పార్టీ చేరేదానికి సంసిద్ధంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు కూడా మీరు చూశారు మాంగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ ఆయన కూడా ఆల్రెడీ రిజైన్ చేశాడు వైఎస్ఆర్సీపీకి. ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి కార్యక్రమం ఇంకా ఎందరో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరే కార్యక్రమం ఈ యొక్క జిల్లా నుంచి వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం. దాంట్లో ఏమి రెండో మాట లేదు. దయచేసి వైసీపీ నాయకులారా అంత పెద్ద నాయకులకే అక్కడ మీ నాయకుడి దగ్గర గౌరవం లేదు కాబట్టి మీరు ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలా, అందరినీ సమానంగా చూసా. ఎవరు వచ్చినా ఎక్కడొచ్చినా ఒక అర్జీ తీసుకొస్తే దానిపైన సంతకం చేసి వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చా. నేను ఎక్కడ పార్టీని చూడలా. మళ్ళీ చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో కూడా మాకెవరూ శత్రువులు లేరు. ఈ నియోజకవర్గంలో మాకు శత్రువులు లేరు. ఎవరైనా వచ్చి మా దగ్గర పనులు చేసుకోవచ్చు. మాకు కావాల్సింది అభివృద్ధి సంక్షేమం తప్ప మేము తగాదాలు దొంగేసులు పెట్టేవాళ్ళం కాదని చెప్పి నేను తెలియజేస్తూ వైసీపీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. రాండి, మీ గౌరవం తక్కువ మేము చూసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు చిలకూరు మండలం ఏరూరు పంచాయతీలో పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ప్రవీణ్ రెడ్డి గారు, అలాగే మా సేనన్న, రాజన్న, దయానంద రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ గ్రామంలో డోర్ టు డోర్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ఎస్టీ కాలనీ పూర్తి చేసుకొని వస్తున్నాము. దాదాపు 160 ఇళ్ళు ఎస్టీ కాలనీలో. ఆ ఎస్టీ కాలనీ ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు అన్నీ కూడా మేము వేసినట్టువే. అయితే అక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మేము మా గవర్నమెంట్లో, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కాలనీలు అక్కడ శాంక్షన్ చేశాడు. చేసిన తర్వాత ఫైనల్లో ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ కాలనీలు అట్టే ఆగిపోయినాయి. అది పాపం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే ఖచ్చితంగా ఆ కాలనీలో అన్ని ఇళ్ళన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఆ కాలనీకి ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం చెప్పారు. ఖచ్చితంగా అక్కడే బోర్లు వేసి ఒక మినీ వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ ఏలూరులో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టించని తెలియజేస్తున్నా. దాదాపు అభివృద్ధి సంక్షేమం కలిసి 8,40,00,000 రూపాయలు ఈ యొక్క పంచాయతీలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేశామని చెప్పి తెలియజేస్తున్నా. వైఎస్ఆర్సీపీ నాయకులకి మీరు ఏం చేశారు ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో
ఒక తట్టెడు మట్టైనా ఈ గ్రామ పంచాయతీలో కానీ ఈ రాష్ట్రం ఎక్కడ తెలిసారని అడుగుతున్నా. మీరు ఏ మొహం పెట్టుకొని ఈరోజు వచ్చి ఓట్లాడతారని చెప్పి నేను అడుగుతున్నా. అలాగే ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నా అందరిని, ప్రతి ఒక్కరిని కూడా. అభివృద్ధి చేసింది మీకు నారా చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధి చేసింది మీకు తెలుగుదేశం పార్టీ. ఈరోజు అభివృద్ధి చేయకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద అక్రమ కేసులు పెడుతూ దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు చిరకూరు మండలంలో మా నాయకుల మీద అనేక మంది పైన తప్పుడు కేసులు పెట్టినటువంటి చరిత్ర మీద అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఖచ్చితంగా ఎత్తేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు లోకల్ స్థానికుడిని, గూడూరులో పుట్టినోడిని, గూడూరులో పెరిగినోడిని, ఒకసారి మున్సిపల్ చైర్మన్గా చేసినోడిని, ఒకసారి ఎమ్మెల్యేగా చేసినోడిని, గూడూరులో ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలో పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నేను ఓడినా గెలిచినా ఈ గూడూరులోనే ఉండేటువంటి పరిస్థితి. గతంలో ఒక శాసనసభ్యుడు వేరే ఊరు నుండి వచ్చి ఇక్కడ గెలిచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక ఆయన దిగాడు, ఆయన కూడా రేపు ఇక్కడ ఓడిపోతే ఆయన కూడా తాపుకుని వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం. కాబట్టి మీకు స్థానికుడు కావాలా లేకపోతే పరాయి రోడ్డు కావాలా మీరే తేల్చుకోమని చెప్పి ప్రజలకి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈరోజు ఒకటే తెలియజేస్తున్నా, సునీల్ కుమార్ లోకల్, ఇక్కడే పుట్టే అక్కడే పెరిగా, ఓడినే గెలిచినా ఇక్కడే ఉంటా, ఇంకెక్కడికి పోయే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం మీద కూడా వైసీపీ మొత్తం పతనం అయ్యేటువంటి కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ గాలి ప్రభంజనం బ్రహ్మాండంగా ఉంది. మీరు నిన్నే చూసింటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై కేంద్ర రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు గూడూరు నియోజకవర్గంలో పోరాడాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి కోరారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ ఏఐటీయూసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు చర్చించారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉందని, దేశవ్యాప్తంగానూ రాష్ట్ర స్థాయిలో చేపట్టే కార్యక్రమాలను గూడూరులో కమిటీ నిర్వహిస్తుందని తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల్ని రెగ్యులర్ చేస్తామని వైకాపా ప్రభుత్వం చెప్పినప్పటికీ హామీని అమలు చేయలేదన్నారు. వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీకేఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్, ఏఐటీయూసీ జిల్లా సహాయక కార్యదర్శి శివకుమార్, సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శశికుమార్, నాయకులు చంద్రయ్య, నారాయణ, గుండాల రమేష్, మురళి, సుబ్రహ్మణ్యం, యాకోబ్, కృష్ణ, భాస్కర్, శేషయ్య, సికే నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాయబారాలు లేబర్ డిపార్ట్మెంట్ చేయడం అనేటువంటిది, కార్మికులకి ఉండేటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాయడం అనేటువంటిది, తీసేయడం అనేటువంటిది కేంద్రం ఇస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 4 లేబర్ కోడ్లు తొలగించాలని, రద్దు చేయాలి అని ఉండేటువంటి కార్మిక చట్టాలని రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుండేటువంటి 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. కార్మిక వ్యతిరేకమైనటువంటి విధానాలని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలపైన దేశవ్యాప్తంగా ఇచ్చేటువంటి ఏఐటీయూసీ పిలుపులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి పిలుపులన్నింటినీ ఈ గూడూరు నియోజకవర్గంలో అమలు చేసేటువంటి బాధ్యతని యొక్క కౌన్సిల్ తీసుకోబోతోంది. అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేసి అందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలి అని చెప్పని రానున్న కాలంలో పోరాటం చేపడతాను. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, స్కీమ్ వర్కర్లందరికీ ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తున్నది 3,000 రూపాయలు, స్కూల్లో పనిచేసేటువంటి ఆయాలకు ఇస్తున్నది 6,000 రూపాయలు, మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తుండేటువంటి కంటెంజెంట్స్కి ఇస్తూ ఉండేటువంటిది 8,000 రూపాయలు. అంటే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ఈ దేశంలో ఒక కుటుంబం, ఒక భార్య, భర్త, 2 బిడ్డలు బతకాలి అంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని ఏది కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేయలేదు. కాబట్టి కార్మిక వర్గానికి కనీస వేతనం 26,000 కోసం ఏఐటీయూసీ రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తూ ఉంది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ చట్టం నిధుల్ని గతంలో ఉండేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ నిధులన్నీ ఇతర పథకాలకు మళ్లించి భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్లు పెండింగ్లు అలాగే ఉన్నాయి. వాటి కోసం అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఉండేటువంటి యొక్క సమగ్ర చట్టాన్ని పటిష్టపరచాలి అని చెప్పాలని రానున్న కాలంలో ఏఐటీయూసీ పెద్ద ఎత్తున పోరాటాలకి
పూనుకోబోతోంది. దాంట్లో ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఓటు విలువను తెలియజేస్తూ ప్రజాసత్తా సంస్థ అవగాహన సమావేశాలు నిర్వహిస్తోందని సంస్థ సభ్యులు శోభన్ బాబు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో ప్రజాసత్తా సంస్థ ఆధ్వర్యంలో ఓటు విలువను తెలియజేస్తూ విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. సంస్థ సభ్యులు శోభన్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించారని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తప్పక తన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇంటింటికి ప్రజాసత్తా సంస్థ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు ఎన్నికల నిబంధన తెలియజేస్తూ కరపత్రాల్ని అందిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో అరవ పార్వతయ్య, వెంకటరమణయ్య, పుష్ప తదితరులు పాల్గొన్నారు. రేపు ఎలక్షన్లో ఓటు వేయనున్నటువంటి ప్రతి ఓటరుకు మా ప్రజాసత్తా తరఫున మీరు విధిగా ఓటేయండి, 100% ఓటింగ్ నమోదుకు సహకరించండి, నచ్చిన వారికి ఓటేయండి, మీరు ఎవరూ నచ్చకపోతే నోటా ఓటు ఖచ్చితంగా వినియోగించుకోండి. ఈరోజు జరగనున్నటువంటి ఎన్నికల్లో భాగంగా ప్రజాసత్తా ఆధ్వర్యంలో ఈ ఓటర్ల అవగాహన సదస్సులు, ఎన్నికల నిఘా కమిటీలు, కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి ప్రజాసత్తా, అదేవిధంగా ఎన్నికల బరిలో ఎవరైతే నిలబడుతున్నారో అన్ని పార్టీల అభ్యర్థులు, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులతో ముఖాముఖిగా మేము కలిసి వారితో మాట్లాడి కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాల యొక్క నియమ నిబంధనలు అమలు పరచుటకు వారి సహకారం కూడా తీసుకుంటాం. ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి అధికారులకు ప్రజలు వారి పూర్తి సహకారం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. సమస్యాత్మక గ్రామాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి నాయకులకు, ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చి రాజకీయం ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా జరగాలే తప్ప ఎటువంటి ఇబ్బందులు, కేసులు, కోర్టులు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టాల దాకా వెళ్లకుండా ఉన్ననాటికి మా వంతు మేము కౌన్సిలింగ్ ఇచ్చి సహకారాన్ని అందిస్తామని తెలియపరుస్తున్నాం. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ఉభయకర్తలుగా వ్యవహరించిన వెంపులూరు బాబురావు, లక్ష్మి దంపతులు. సూరిశెట్టిపాలెం గ్రామంలో బ్రహ్మంగారి మఠంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి ఉభయదాతగా వ్యవహరించిన చిల్లకూరు దశరథ రామిరెడ్డి. అల్లీపురం ఏరూరు బీసీ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇంటింటికి ప్రచార కార్యక్రమం. హాజరైన గూడూరు ఇన్ఛార్జ్ పాషం సునీల్ కుమార్. కోట మండలంలో భారతీయ జనతా పార్టీ తలపెట్టిన ప్రజా పోరు యాత్ర. హాజరైన బీజేపీ కన్వీనర్ భైరప్ప. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.